నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పౌర సేవలు అభివృద్ధిలో ప్రజాపాలన ముద్ర కనిపించాలి. మున్సిపల్ పౌర సరఫరాల శాఖల అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ మల్లికా గారి ఘన స్వాగతం పలికిన స్టేషన్ సిబ్బంది. ప్రత్తిపాటికి ఆగని ప్రజాదరణ, రోజులు గడుస్తున్నా తగ్గని అభిమానం. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు. త్వరలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పఠన సామాగ్రిని పంపిణీ చేశాం వెల్లడించిన ఎంవీఓ వెంకటకృష్ణారెడ్డి. రాష్ట్రానికి పట్టిన 5 ఏళ్ల వైకాపా గ్రహణం పోయి ప్రజాప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వేలాది మంది టిట్కో గృహాల లబ్ధిదారులకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన 3 లక్షలకు పైగా టిట్కో ఇళ్లలో 1.5 లక్షల ఇళ్లు 2019కే 90% వరకు పూర్తయిన మిగిలిన చిన్న పనులు కూడా పూర్తి చేయకుండా ఆ లబ్ధిదారులను క్షోభపెట్టిన దుర్మార్గుడు జగనని ద్వయబట్టారు ఆయన. అంతేగాక అధికారంలోకి రాగానే ఏకంగా 51,000 ఇళ్ల కేటాయింపులు కూడా రద్దు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డారని, ఆ తప్పులన్నింటినీ ఇప్పుడు సరిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రత్తిపాటి. సోమవారం రాత్రి చిలకలూరిపేట మండలం ఈవురివారిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో స్థానిక ప్రజలంతా పూలవర్షం కురిపించి నీరాజనాలు పట్టారు. నాయకులు, అభిమానులు శాలువాలు, పూలదండలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి, చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీ ఇచ్చి తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తిరుగులేని విజయాన్ని అందించిన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. 5 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు పార్టీ పరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. చంద్రబాబు సహకారంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో చివరి దశలో ఆగిపోయిన టిట్కో ఇళ్లు మొత్తం పూర్తి చేస్తామని, అన్ని వసతులతో వాటిని లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. రానున్న 5 ఏళ్లు కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రత్తిపాటి పుల్లారావు. The song remixed by DJ Pawan Kudari. The song remixed by DJ Pawan Kudari.
DJ Pavan Kudari. DJ Pavan Kudari. The song remixed by DJ Pavan Kudari. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన ప్రతిపాటి పుల్లారావుకి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పుల్లారావు ఇంటికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రతిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టల బల బల
చిలకలూరిపేట పట్టణంలోని నల్లపనేని కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల నూతన వస్త్రాల ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన చిలకలూరిపేట శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు చిన్నారులను ఆశీర్వదించారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని మంచి పేరును తల్లిదండ్రులకు తీసుకొని రావాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ను పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రాంతంలో సెన్సిటివ్ గ్రామాలు ఏమున్నాయని తదితర విషయాలను పరిశీలించామన్నారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. గంజాయి తాగే వాళ్ళని సహించమని, ఆ కేసులన్నీ పరిశీలించి గంజాయి విక్రయించినా తాగినా వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ రమేష్, రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట రూరల్, అర్బన్, నాదెండ్ల, ఎడ్లపాడు ఎస్ఐలు, సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఇక్కడ చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. బేసికలీ మన దగ్గర ఏదైనా డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా, దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను. సో చిలకలూరిపేట టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు, అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అక్యూజ్డ్కి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయాలి, బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి, అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి, అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రొటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు ఎలక్షన్ హడాబడిలో ఉన్నాము కాబట్టి రొటీన్ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ అయింది. బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియాగా ఉండాలి అది. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్షన్, సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడం, మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం, ఆల్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేయడం, డిఫరెంట్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి పోలీసింగ్ సందర్భంగా అవి అన్నీ ఈరోజు నేను రివ్యూ చేస్తాను. గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఓకే, ఎక్కువ ట్రాఫిక్ చిలకలూరిపేట అరగంట పడుతుందండి ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్ రావడానికి. బాగా పెరిగిపోయారు పాపులేషన్, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డోడి దగ్గర ఇక్కడ కళామణి సెంటర్లో, చౌత్రా సెంటర్లో కనీసం 1 అవర్. ఆల్సో అవి ఇప్పుడు వరకు నేను అది రివ్యూ చేయలేదు, బట్ అది కూడా చేస్తాను. బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది, సో అది కూడా ఐ థింక్ కొంత టైంలో ఫంక్షన్ అది 2 years పట్టొచ్చు. 2 years పడుతుంది. ఓకే, సో ఐ విల్ టేక్ అప్ ఒకసారి స్పెసిఫిక్ మెన్న పెంచి ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ. సో ట్రాఫిక్ బికాజ్ ఇది నేషనల్ హైవే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్, విజయవాడ నుంచి చెన్నై దారి ఇది. సో డెఫినెట్లీ ఇక్కడ స్మూత్ ట్రాఫిక్ ఎన్షూర్ చేయడం కూడా మా బాధ్యత ఉంది. సో కొన్ని డేస్లో దాట్ ఆల్సో విల్ టేక్ అప్ అండ్ సార్ట్ అవుట్. కొంచెం కంపెనీస్ ఉన్న ప్రాంతం కూడా నాదెండ్ల, ఎడ్లపాడు, జాతీయ రహదారిపై అక్కడ కూడా కొంచెం గంజాయి అమ్మటం, సో కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. దాని మీద ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ 3 yearsలో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను. అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్లో కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను. సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ NH-16 కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా, ఒక దారిగా వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము. బట్ డెఫినెట్లీ గాంజా, NDPS దట్ ఈస్ నాట్ టాలరేటెడ్ అట్ ఆల్. సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ ఆర్ PD యాక్ట్ అది కూడా పెట్టడం జరుగుతుంది. బట్ ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఐ విల్ బి రివ్యూయింగ్ అండ్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ ఆల్సో. మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దెన్ 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఎవరు పొలిటికల్ వైలెన్సెస్, పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసెస్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా నేను ఇది కూడా రివ్యూ తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ 3-4 yearsలో ఏమేమి కేసెస్ జరిగినాయి, దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్
ఇష్యూస్ ఓపెన్ అవ్వలేదు, అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాము. అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం క్రిమినల్స్ ఉన్నారు, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, అట్లాంటివి కూడా క్లోజ్ చేయడానికి కూడా మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ చేస్తాం. స్వార్థ రాజకీయాల కోసం జగన్ ఎంత నీచానికైనా దిగజారుతారని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల తీరును అవమానపరిచేలా జగన్ రెడ్డి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు చీకొట్టి పొమ్మన్నా జగన్ తీరు మార్చుకోకపోవడం విచారకరమని అన్నారు. జగన్ పాలనపై జనం ఎంతగా ఉడికిపోయారో ఓటింగ్ శాతాలే చెప్పాయన్నారు. ఘోర పరాభవం తర్వాత ముఖం చెల్లకే జగన్ అవాకులు చవాకులు పేలుతున్నారని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఈవీఎంలపై ఏం మాట్లాడారో మర్చిపోయారా అన్నారు. జగన్కు 151 సీట్లు ఇచ్చినప్పుడు ఈవీఎంలు మంచివి, ఇప్పుడు చెడ్డవా అని ప్రశ్నించారు. ఈవీఎంల ధ్వంసం ఎత్తుకెళ్లడంలో వైకాపా చరిత్రను దేశం మొత్తం చూసిందన్నారు. ఈవీఎంలపై జగన్ ఆరోపణలు అతడి విపరీత మనస్తత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. పిచ్చి మాటలు పక్కన పెట్టి జగన్ ఇకనైనా హుందాగా ఓటమిని అంగీకరించాలని ప్రత్తిపాటి హితవు పలికారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీతో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంగా మురికిపూడి గ్రామ తెలుగు యువత సభ్యులు మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంచి జరగాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలుగు యువత సభ్యులు తెలిపారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ వీటి ఏర్పాటుపై సమీక్షించారు. 3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటి నిర్వహణ మళ్ళీ ఇస్కాన్కు ఇవ్వాలా లేదా టెండర్లు పిలవాలా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పేదలు, రోజువారీ కూలీలు ఆకలి తీర్చుకునేందుకు గతంలో 4,60,00,000 ప్లేట్ల ఆహారం అందించామని ఆయన వెల్లడించారు. పౌర సేవలు అభివృద్ధిలో ప్రజాపాలన ముద్ర కనిపించాలన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆ దిశగా తక్షణం కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు, పారిశుధ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఈ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్రత పరిసరాల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై అన్ని విధాలుగా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రత్తిపాటి సమీక్షించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. పెండింగ్ పనుల పురోగతిని తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదే లక్ష్యంగా పనిచేద్దామని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి పాలన అంతమైందని, ఇక అభివృద్ధి లక్ష్యంగా తమ పాలన సాగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులకు కూడా మోక్షం లభిస్తుందన్నారు. ప్రభుత్వ సహకారంతో ఇకపై చిలకలూరిపేట అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో అధికారులుగా మీరు సలహాలు, సూచనలు చెబితే తదుపరి చర్యలు తీసుకుంటానని తెలిపారు. పట్టణంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. టిట్కో గృహ సముదాయంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అక్కడికి వెళ్లే రహదారిని బాగు చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న టిట్కో గృహాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆ దిశన చర్యలు తీసుకోవాలన్నారు. అతి త్వరలోనే చిలకలూరిపేట అన్నా క్యాంటీన్లు ప్రారంభించి నిరుపేదలకు 5 రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆయన తెలిపారు. అన్నా క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని పురపాలక అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీపై పౌర సరఫరాల శాఖ డీటీతో చర్చించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పలువురు ప్రభుత్వ శాఖ అధికారులు ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను పరిచయం చేసుకుని శాఖల గురించి వివరించారు. నాదెళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే పఠన సామాగ్రిని ఆయా పాఠశాలలకు చేరవేసినట్టు మండల విద్యాశాఖ అధికారి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం బుధవారంతో ముగిసిందన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. నాదెండ్ల మండలంలోని 49 ప్రాథమిక పాఠశాలలు, అలాగే 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 9 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు, కేజీబీవి, అలాగే ఏపీ మోడల్ స్కూల్, ఈ పాఠశాలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ సంపూర్ణంగా ఈ రోజుతో పూర్తి అవుతుంది. ఇంకా మనకి ఇప్పుడే ఈరోజే మనము షూస్ రిసీవ్ చేసుకున్నాము. ఇవి కూడా తక్షణం పాఠశాలకు పంపించడం జరుగుతుంది. దీంతో ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకి ఇవ్వవలసిన సామాగ్రి మొత్తం కూడా పంపిణీ చేసినట్లు అవుతుంది. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో గత వారం రోజులుగా సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న హరే రామ సప్తాహ సంకీర్తన కార్యక్రమం బుధవారం ముగిసింది. ఇందులో భాగంగా స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనపర్తి లక్ష్మీ ప్రసాద్, వెంకయ్యమ్మ దంపతులు పీటలపై కూర్చున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. శ్రీరామచంద్ర దివ్య పరిపూర్ణత అనుగ్రహ బల సిద్ధిరస్తు. మన యొక్క లింగారావుపాలెం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయములో గత 7 రోజులుగా స్వామివారి యొక్క అఖండ నామ సప్తాహ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామంలో జరిగినవి. నేడు స్వామివారి యొక్క సప్తాహ ముగింపు సందర్భముగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము, అనంతరం స్వామివారి యొక్క దివ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా ఆ యొక్క సీతారామస్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరటమైనది. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో శతాధిక వయసున్న వృద్ధుడు గడ్డం దావీదు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 2022లో జన్మించిన దావీదు 2 ఏళ్ల క్రితం వేలూరులోని లూథరన్ చర్చిలో తన 100వ పుట్టినరోజును హుషారుగా జరుపుకున్నారు. ఇటీవలనే ఆయన తన 103వ పుట్టినరోజు జరుపుకున్నట్టు కుమారులు గడ్డం ఏలియా, గడ్డం మోషే తెలిపారు. ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే గడ్డం దావీదు మంగళవారం సాయంత్రం తానే స్వయంగా స్నానం చేసి వచ్చి మంచంపై పడుకుని నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు క్రైస్తవులు వచ్చి భౌతికాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. గడ్డం దావీదు గారు మా తండ్రి గారు 10 సంవత్సరాలు నిన్నటువంటి సందర్భంలో ఆయనకు ఘనమైనటువంటి సన్మానం కూడా చేయటం జరిగింది పోయిన సంవత్సరం. ఈరోజు ఈయన ఈ భౌతికాయం వద్ద ఇలా మేమందరం పాల్గొని ఆయన గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుస్తున్నాం. మంచంలో పడకుండా కూడా చాలా మంచి మరణమే దేవుడు ఇచ్చాడని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క భౌతికాయం వద్ద మేము ఈ సంతాపాన్ని తెలుపుకుంటూ నాదేళ్ల మండలం గణపవరంలోని అచలదాసునాయన మఠంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు మఠాధిపతి కటారు దాసునాయన గురూజీ తెలిపారు. ఉదయం నుండే పూజలు ఉంటాయని, సంకీర్తనలు, భజనలు ఉంటాయన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రవచనాలుంటాయన్నారు. 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రియమైన ఆత్మబంధువులారా,
గణపురం పట్టణంలో ఉన్నటువంటి అచలదాసురాయన సద్గురు మఠ ప్రాంగణంలో ఈ 21/6/2024 శుక్రవారం రోజు పౌర్ణమి వేడుకలు జరపబడుతున్నవి. ఈ పౌర్ణమి వేడుకల సందర్భంగా మఠ ప్రాంగణంలో భజనలు, సత్సంగాలు, గురు పూజ కార్యక్రమం జరుగును. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదము ఏర్పాటు చేయబడింది. ఈ అన్నప్రసాదము నూతలపాటి వెంకటేశ్వరుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి తరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ గెలుపు రాష్ట్రాభివృద్ధికి సంకేతమని ఎడ్లపాడు మండల టీడీపీ అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు అన్నారు. ఎమ్మెల్యేగా ప్రతిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీటీసీ సభ్యులున్నారు. మంచి రోజులు వచ్చాయి. ప్రతి పార్టీ విజయం, ప్రజా విజయం, తెదేపా కూటమి విజయం, రాష్ట్ర ప్రజల అందరి విజయం. ప్రజలు న్యాయాన్ని గెలిపించారు. ఓటు ద్వారా భయాన్ని తొలగించుకున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార పట్టాభిషేకం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగనే మన అపూర్వ సహోదరులైన శ్రీ గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగనే లేజెండ్ మన ఎంపీ గారైనట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వెరవక సాహసంతో న్యాయం కోసం మార్పు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకున్న ఒక్కరికి న్యాయాన్ని గెలిపించి తెలుగుదేశం పార్టీకి విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక శుభాభివందనము తెలియజేస్తున్నాము. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని జనసేన పార్టీ చిలకలూరిపేట కోఆర్డినేటర్ తోట రాజా రమేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా చిలకలూరిపేట అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేయాలని తోట రాజా రమేష్ ఎంపీ లావుని కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని చీరా రోడ్లో వేంచేసిన శ్రీ బునీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగమైన 16 రోజుల పండుగను పురస్కరించుకొని మంగళవారం అక్కడికి విచ్చేసిన చిలకలూరిపేట శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు స్వామివారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, భక్తులున్నారు. చిలకలూరిపేట మండలంలోని పసుమరు గ్రామానికి చెందిన మొహమ్మద్ ముక్తావుల్లా షా అమిరి సోమవారం రాత్రి మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న చిలకలూరిపేట శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అక్కడికి విచ్చేసి ముక్తావుల్లా షా అమిరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొంతమేర ఊరట లభించింది. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.